230 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీ కూడా ఈ రోజు తెలంగాణకు పంపించారు అధ్యక్ష మనం గతంలో చూసాం ఏం తప్పు చేయని అమర్ రాజా బ్యాటరీ పైన ఎలా రేడ్లు చేశాం పొల్యూషన్ రేడ్లు అదే విధంగా మన లేబర్ రేడ్లు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అధ్యక్ష అలాంటి కంపెనీని కూడా తీసుకెళ్లి తెలంగాణకు పంపించే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గతంలో శ్రీకాళహస్తిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధ్యక్ష అతను టీసీఎల్ సంస్థకు చెందిన బడాచోర్ నేను పాదయాత్ర యోగలం పాదయాత్రలో పేరు పెట్టాను అధ్యక్ష ఆయన చైనా సంస్థ టీసీఎల్ సంస్థకు చెందిన ఒక చైనీస్ ఎంప్లాయీని భోజనానికి పిలుస్తున్నాను పిలిచి బయట నుంచి తలుపు లాకేసి వెళ్ళిపోయాడు అధ్యక్ష ఎందుకంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ ఆయన కావాలంట వెహికల్ కాంట్రాక్ట్ ఆయన కావాలంట అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి అధ్యక్ష ఇంతేకాదు అధ్యక్ష నేను గతంలో ఐటీ గురించి మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను టీసీఎల్ సంస్థ కష్టపడి మన ప్రభుత్వం గతంలో తీసుకొస్తే అధ్యక్ష గత అధికారులు గాని మంత్రులు టీసీఎల్ వస్తే కూర్చోబెట్టి లోకేష్ కి మీరు ఎంత వాటా ఇచ్చారని అడిగారు అధ్యక్ష చైనీస్ కంపెనీని ఇట్లా మాట్లాడతారు అధ్యక్ష ఇట్లా అడుగడుగునా అవమానించారు అధ్యక్ష అడుగడుగునా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష మీరు చూస్తే గత 5 సంవత్సరాలు ఫాక్స్కాన్ కానివ్వండి పెగాట్రాన్ కానివ్వండి యాపిల్ కానివ్వండి ఇదంతా తమిళనాడుకి కర్ణాటకకి తెలంగాణకి వెళ్లే పరిస్థితి అధ్యక్ష సెమీ కండక్టర్ సప్లై చైన్ మొత్తం ఆనాడు మన రాష్ట్రంలో ఏర్పడే సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం గడిచిన 5 సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారి ఒక పారిశ్రామికవేత్తను కలిసాడు అధ్యక్ష మంత్రి గారు వెళ్ళారు అధ్యక్ష మంత్రిని అడితేమో కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా ఇంకా ఆలోచిస్తున్నా అని చెప్పాడు అధ్యక్ష కోడిగుడ్డు మంత్రి అలా ఉంది పరిస్థితి ఏనాడు వాళ్ళు వెళ్ళలేదు కలవలేదు ఒప్పందాలు కుదిరించుకోలేదు పరిశ్రమలు తీసుకురాలేదు అధ్యక్ష ఒక మాట చెప్పాలంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీ చాలా కింద ఉంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువకులందరూ నన్ను అడిగారు మీరు పరిశ్రమలు పెట్టుబడులు మరి మీరు ఎట్లా తీసుకొస్తారంటే అది ఒకటి చెప్పాను అధ్యక్ష మా దగ్గర ఒకటి ఉంది అది బ్రాండ్ బాబు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను అధ్యక్ష మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్లీ పెద్ద ఎత్తున పెట్టుబడులకి ఆంధ్ర రాష్ట్రం పెట్టేదానికి పరిశ్రమలు ఈరోజు క్యూ కడుతున్నాయి అధ్యక్ష ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాం చంకలు గుద్దే దాంట్లో చూస్తే మొన్న ఒక్క కేబినెట్ మీటింగ్ లో 50% పెట్టుబడి కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఒక్క కేబినెట్ మీటింగ్ లో మన ప్రభుత్వం క్లియర్ చేసింది అధ్యక్ష కేవలం 5 నెలలు అయింది మన ప్రభుత్వం ఏర్పడి సో పెద్ద ఎత్తున మళ్లీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష మనం చూస్తే కొత్త పాలసీస్ దీనికోసం మనం రూపొందించాం